సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. గత 9 సంవత్సరాలుగా ఎక్కడ చూసినా కూడా చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితిని అనడమే కాకుండా నిజంగా ప్రత్యక్షంగా వెళ్ళి చూడడం జరిగింది. సమస్యల గురించి ఎక్కడి సమస్యలు అక్కడ కూరుకుపోయి ఉన్నాయి, పేరుకుపోయి ఉన్నాయి. ఈరోజు ఆ సమస్యలని పరిష్కరించాలంటే మనం నిజంగా చాలా కోట్ల నిధులు కావాల్సిన అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా ఈరోజు వార్డులను విజిట్ చేసిన తర్వాత మొత్తం 49 వార్డులలో ఉన్న సమస్యలన్నీ ఒక దగ్గర చేర్చి అందరికి కూడా దాదాపుగా వార్డ్ వైజ్కు 30 lakhs నుంచి 40-50 కూడా పెట్టడం జరిగింది. అందరికి కూడా సరైన అంటే ఈ ఒక్క కౌన్సిల్లోనే అన్ని సమస్యలు పరిష్కారం అవ్వవు. చాలా సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి 9 సంవత్సరాల నుంచి 9.5 సంవత్సరాల నుంచి సమస్యలు అంటే ఒకటే నెల కౌన్సిల్లో సమస్యలన్నీ కూడా పూర్తవవు. ఇంకా ముఖ్యంగా కౌన్సిల్ వ్యవధి తక్కువగా ఉంది, 4 నెలలు ఉన్నది, 3-4 నెలలు ఉన్నది. కాబట్టి నెలకు కూడా కౌన్సిల్ మీటింగ్ పెట్టి సమస్యలన్నీ కూడా చర్చించుకొని సమస్యల్ని పరిష్కరించే విధంగా పట్టణాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కౌన్సిల్లో చాలామంది కూడా సంతోషంగా ఉంది. అంటే మా ఫ్లోర్ లీడర్లు, బీజేపీ ఫ్లోర్ లీడర్ కానీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ కానీ, అన్ని పార్టీ సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ, అలాగే అందరూ కూడా ముఖ్యంగా టీఆర్ఎస్ సభ్యులు కూడా చాలామంది కూడా అంటే మా సమస్యలను పరిష్కరించడానికి మీరు మంచి చేస్తున్నారన్నారు. చాలా సంతోషంగా ఉంది, వాళ్ళకి ధన్యవాదాలు. మీరు చెప్పినందుకు ఇంకా నా బాధ్యత పెరిగింది. ఇంకా నేను బాధ్యతగా ఇంకా వార్డులను విజిట్ చేసి సమస్యల మీద కూడా ఖచ్చితంగా కూడా పరిష్కరించడానికి ఉంటాం. కొందరు ఎవరో ఒకరిద్దరు మాత్రం వాళ్ళు ప్రత్యేక స్వార్థంగా ఏదో మాట్లాడి వాళ్ళ స్వలాభాల కొరకు మాట్లాడుతున్న దాని గురించి పట్టించుకోము. ఒకరిద్దరు గురించి ఊరైనాక ఒకరిద్దరు అటు ఇటు ఉంటారు, దాంట్లో ఇదే. ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు మనం ఇవన్నీ సమస్యలన్నీ పక్కకెట్టి ఇది రాజకీయంగా మాట్లాడకుండా మనం ఒక ఆలోచన, పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవాలి, పట్టణాన్ని సుందరంగా పెట్టుకొని పట్టణంలో శాంతియుతంగా పట్టణం ఉండి ఎక్కడ అల్లర్లు లేకుండా పట్టణం శాంతంగా ఉండాలంటే కూడా మనం అందరం కలిసిపోయి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, అన్ని కుల మత జాతులు కూడా కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈరోజు దాదాపుగా కౌన్సిల్లో 25,13 లక్షల రూపాయలు ఈరోజు ఈ దాంట్లో గ్రాంట్స్ ఈరోజు పెట్టడం జరిగింది. అంటే గతంలో ఒక 5 లక్షలకు కూడా నోచుకోలేదు. ప్రతి వార్డుకు కూడా ఈరోజు 5 లక్షలకు కూడా నోచుకోలేదు. అంటే ఎక్కడ చూసినా చాలా ఇబ్బందిగా ఉండేది. సమస్యలు చాలా ఉన్నాయి. అభివృద్ధి దిశలో అందరం కూడా కలిసి పనిచేస్తేనే సక్సెస్ అవుతాం. వార్డు కౌన్సిల్ సభ్యులు కానీ, అధికారులు కానీ, ఊర్లో మన పట్టణంలో ఉన్న అందరూ, ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంది పట్టణం మీద, వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంది. ఖచ్చితంగా వాళ్ళు అలాగే దాంట్లో భాగంగా మన సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళ సలహాలు ఎంతో అవసరం మనకు. మా కౌన్సిల్లో కూడా ఎంతోమంది పెద్దలు ఉన్నారు, వాళ్ళ సలహాలతోన పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశగా మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడు రాబోయే ముఖ్యంగా గణేష్ చవితి నడుస్తూ ఉంది. గణేష్ చవితి ప్రత్యేక అందరికీ కూడా మన పట్టణ ప్రజలు, మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జనం 16వ తేదీన ఉంది. దానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే 17వ తారీఖు నాడు మిలాదున్నబీ ఉంది. ఆ పండగలు కూడా కలిసి హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ అన్నదమ్ములాగా కలిసి పట్టణంలో పండగ వాతావరణంగా ఉండి అందరూ కూడా అభివృద్ధి చేసుకొని, అంటే అందరూ కూడా కలిసి ఉండి మనం శాంతియుతంగా పండగలన్నీ మంచిగా కూడా జరుపుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాం. అలాగే మామూలులో ఉన్న పెద్ద సమస్యలు ఏదైతే ఉందో డ్రైన్ సమస్యలు, అంటే వాటర్ ఏదైతే ఫ్లడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. ఆ ఇబ్బంది తీరడానికి ముఖ్యంగా ముందస్తు చర్యగా మేము డీషెల్టింగ్ తీసే దిశలో కూడా జేసీబీలు అన్నీ పెట్టినాం. చాలా వరకు కూడా కొంత సక్సెస్ అయింది. మొత్తం సక్సెస్ కావాలంటే కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్కి మొత్తం మేము ఇప్పుడు అన్ని ప్రపోజల్స్ పంపించినాం. డెఫినెట్గా కూడా అన్ని దగ్గర బీకే రెడ్డి కాలనీ నుంచి స్టార్ట్ అయ్యేదానికి, రామయ్యపల్లి, అలాగే ఎర్రకుంట, రైజా మజీద్, గోల్ మజీద్ సైడు చాలా దగ్గర కూడా మనకు అంటే వాటర్ సమస్య, వర్షం పడితే ఫ్లడ్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఇరుకైన నాళాలు ఉన్నాయి. అందరూ కూడా ఎంక్రోచ్ అయ్యి చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని అన్నింటిని కూడా పరిష్కరించడానికి మేము కూడా ప్రపోజల్స్ పెట్టినాం. స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ కడితే ఇవన్నీ కూడా తీరే సమస్య అని చెప్పేసి మేము అన్నీ కూడా ప్రపోజల్స్ పంపించినాం. దాన్ని ఇమీడియట్గా కూడా మేము దాన్ని తీసుకొని ఇమీడియట్గా సెట్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా మనకు ఈ లైట్స్ విషయంలో కూడా డార్క్గా ఉంది, అంత పట్టణంలో అంత వెలుతురుగా ఉండాలి. ఎక్కడ కూడా అంటే ఈ మధ్యన అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి.
థ్రెఫ్టనింగ్ కానీ అలాగే వేరే విషయాలు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరగకుండా ఉండాలంటే డార్క్నెస్ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది, లైటింగ్తో ఉండాలని చెప్పేసి ఐమాక్స్ లైట్ కూడా ముఖ్యంగా ఐమాక్స్ లైట్స్ కూడా అక్కడక్కడ చాలా ప్లేసుల్లో కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏదేమైనా కూడా అన్ని విధాలుగా ఏదైనా సరే మహబూబ్నగర్ పట్టణంలో పనులు అంటే ఇవన్నీ రాజకీయాలు దయచేసి మరి కూడా నేను చెప్పేది ఏంది, రిక్వెస్ట్ చేసేది ఏంది, ఇతర పార్టీలకు కూడా రిక్వెస్ట్ చేసేది అంటే రాబోయే 4-5 నెలల్లో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి, అన్నీ కూడా పక్కకు పెట్టేసి వాస్తవంగా కూడా వార్డులను అభివృద్ధి చేద్దాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం. అందరం కలిసి వార్డులో ఏదైనా సమస్యలు ఉంటే వార్డులో ఉన్న ప్రజలు వచ్చి చెప్తే కూడా దానికి మనం రెస్పాండ్ కావాలి. వార్డు కౌన్సిలర్ చెప్తేనే రెస్పాండ్ కావాలనేది కాకుండా వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఉంటుంది, వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళకు ఉంటుంది. వార్డులో ఒక కార్యక్రమం అకేషన్ ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు సమస్యలు అడిగినప్పుడు దాన్ని పరిష్కరించడానికి మేము ముందుంటాం, కానీ మేము చేయలేమని చెప్పడానికి రాదు. కాబట్టి అన్ని సమస్యలను పరిష్కరించి పట్టణాన్ని అభివృద్ధి చేసే దిశలో మేము వెళ్తామని కూడా తెలియజేస్తాం.